ఈరోజు మనము పులుసు నేర్చుకుందాము. ఎగ్ పులుసు. దీనికి మనకు నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నా. 4 ఎగ్స్. ఆనియన్స్ 5 తీసుకున్నా. పెద్ద ఆనియన్స్ అయితే 2 అయితే సరిపోతుంది. అంటే నేను 4 ఎగ్స్కు 2 మెంబర్స్కి మాత్రం సరిపోని చెప్తున్నా. పెద్ద ఆనియన్స్ అయితే 2 అయితే సరిపోతాయి. నేను చిన్నవి తీసుకున్నా కాబట్టి 4 తీసుకున్నా. గసాలు, కొబ్బరి, ఒక ముక్క కొబ్బరిది, ఒక పచ్చ గసాలు, చింతపండు, నానబెట్టుకున్న చింతపండు కాసేపు నానబెట్టుకోవాలి. వాటర్లో వేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి నానబెట్టుకుంటే తొందరగా నానుతుంది. దీన్ని ఇప్పుడు మనం ఈ రెండింటిని గ్రైండ్ చేయాలి. ఈ 2 గ్రైండ్ చేసి ఉల్లిగడ్డలు కోసుకొని ఉల్లిగడ్డలు ఫ్రై చేయాలి. ఉల్లిగడ్డలు ఫ్రై చేసి మళ్ళీ దీనిలో కలిపి గ్రైండ్ చేయాలి. ఫస్ట్ ఇవి 2 గ్రైండ్ చేద్దాం. కొబ్బరి గసాలు గ్రైండ్ చేయాలి. ఇవి ఫస్ట్ ఉడికిద్దాం. ఇవి ఉడికించాలి. ఇవి మనం ప్రిపేర్ చేసుకునే వరకు ఉల్లిగడ్డలు కోసుకొని కొబ్బరి గసాలు గ్రైండ్ చేసుకునే వరకు ఇవి ఉడికించుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఉడికిద్దాం. ఇది కొబ్బరి కోసుకుందాం. ఈ కొబ్బరి పొడి కూడా దొరుకుతుంది. కొబ్బరి పొడినా వేసుకోవచ్చు, మనము కొబ్బరి ఇదన్నా వేసుకోవచ్చు. కొబ్బరి అన్న కోసుకొని వేసుకోవచ్చు. నాకేమో ఇట్లా కోసే అలవాటు. ఇట్లా అయితే తొందరగా తెగుతుందని ఇట్లా అలవాటు. ఇది గ్రైండ్ చేసుకున్నాం. కొబ్బరి వేసినాము. దీంట్లో ఈ గసాలు ఇది గ్రైండ్ చేద్దాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇది అయ్యింది. ఇప్పుడు ఇది గ్రైండ్ చేద్దాం. కొబ్బరి గసాలు గ్రైండ్ చేసుకున్నాం. కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఉప్పు వేసుకుంటే తొందరగా గ్రైండ్ అవుతుంది. అట్లా ఇప్పుడు ఇది వేసేసుకుందాం. ఆనియన్స్ వేసి గ్రైండ్ చేసుకుందాం. దీంట్లోనే ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ చల్లగా అయినాక గ్రైండ్ చేయాలి. వేడి మీద వేస్తే మిక్సీ ఖరాబ్ అవుతుంది. దీనిలోకి అల్లం ఎల్లిగడ్డ, పసుపు, కారం చింతపులుసు చేస్తాం కాబట్టి 1 స్పూన్ వేస్తున్నా. ఒకటి వేసి కొంచెం వేసిన 1 మీద. గరం మసాలా 1/2 స్పూన్. జీలకర్ర మెంతుల పొడి వేయాలి, కానీ జీలకర్ర మెంతుల పొడి మసలిచ్చేటప్పుడు వేయాలి. లాస్ట్ ఎగ్స్ వేసి పులుపు వేసి మసలిచ్చేటప్పుడు వేయాలి. ఇది ఒక్కసారి గ్రైండ్ చేసి మళ్ళీ చింతపులుసు చేద్దాం. ఈ చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా, ఇది కొంచెం నీళ్ళు దీనిలో పోతాం. కొంచెం ఇట్లా ఉడగొడతాం. కొంచెమే పోతాము. అది గ్రైండ్ కావడానికి మాత్రమే పోతాం అంతే. ఇంకా మెత్తగా ఉంది. ఇది ఎంత మెత్తగా అయితే మనకు గ్రేవీ అంత మంచిగా వస్తుంది. ఉంటే గ్రేవీ సరిగ్గా రాదు. ప్యాన్ పెట్టిన ఆయిల్ వేద్దాము. 2 స్పూన్స్ ఆయిల్. ఆయిల్ కాగింది. ఇప్పుడు మనం దీనిలో కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేద్దాము. అంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు వేసినాము, కాకపోతే అల్లం ఎల్లిగడ్డ ఇప్పుడు దీనిలో పోపులో కొంచెం వేద్దాం. అల్లం ఎల్లిగడ్డ వేసినాక ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలా వేసేయాలి దీంట్లో.
ఉల్లిగడ్డ కొబ్బరి గసాలు వేసింది. ఫస్ట్ స్టార్టింగ్ దీంట్లో అల్లం వెల్లిగడ్డ వేయగానే అది కొంచెం మాడుతుంది, కాకపోతే ఆ మాడిన రుచే కొంచెం మంచిగా ఉంటుంది ఈ కూరలో. మిగతా దాని దగ్గర అల్లం వెల్లిగడ్డ మాడితే టేస్ట్ ఉండదు. కాకపోతే ఈ గుడ్ల పులుసులో ఈ అల్లం వెల్లిగడ్డ స్టార్టింగ్లో వేసినప్పుడు కొంచెం నల్లగా కావాలి, నల్లగా దాని స్మెల్ వస్తుంది, బాగుంటుంది. నూనెలు బాగా మగ్గాలి. దీనిలో కొంచెం వాటర్ వేద్దాం. ఉప్పు వేసినాము, కారం వేసినాము, గరం మసాలా అన్నీ వేసినాము. ఇప్పుడు పులుపు కొంచెం వేయాలి. మనం పులుపు దాంట్లో గ్రైండ్ చేసినప్పుడు కొంచెం పులుపు మాత్రమే వేసినాం, అది ఓన్లీ గ్రైండ్ కావడానికి మాత్రమే వేసినాం కొంచెము. ఇప్పుడు ఇది కొంచెం వేగినాక మిగతా పులుసు వేసేద్దాం. పసుపు కూడా అప్పుడే వేసేసినాం, మనం పోరింపులోనే గ్రైండ్ చేసేటప్పుడే వేసినాం పసుపు కూడా. ఇది కొంచెం వేయడం, కరివేపాకు చింపి వేయాలి. ఇది పోరింపులు కూడా అల్లం వెల్లిగడ్డతో పాటు వేయాలి. నూనెకు బాగా కరివేపాకు వాసన పడుతుంది. అంటే ఇప్పుడు కర్రీలో నూనె ఉంటుంది కదా సైడ్కు, దాని కర్రీకి మొత్తము కరివేపాకు వాసన వస్తుంది. నేను పక్కన పెట్టినా మర్చిపోయాను, ఈ పైన వస్తుంది. ఇది కొంచెం సైడ్స్కి వెళ్ళి ఆయిల్ వచ్చినాక ఈ వాటర్ పోసేద్దాం. వేగుతుంది మంచి కొబ్బరి గసాల వాసన వస్తుంది. మనం పోరింపులో వేసినాం కదా అల్లం వెల్లిగడ్డ వాసన కూడా వస్తుంది. గరం మసాలా అన్ని స్మెల్ ఇట్లా వస్తుంది. ఇది మాడొద్దు, కలుపుతూ ఉండాలి. ఇది మాడితే మళ్ళీ అది వేరే రకం వస్తుంది. మళ్ళీ టేస్ట్ అంటే మాడిన వాసన వస్తుంది. అల్లం వెల్లిగడ్డ దీనిలో స్టార్టింగ్లో మాడొచ్చు, కానీ ఇప్పుడు కొబ్బరి గసాలు వేసినాక మాడొద్దు. ఇప్పుడు సైడ్స్కి వెళ్ళి ఆయిల్ వచ్చేస్తుంది. ఆయిల్ నీళ్ళు పోసేద్దాం. ఇది కొంచెం మసిలినాక మనము పులుపు వేసుకుందాం. చింతపండు పులుసు తీసుకెళ్తాం. దీనిలోనే 2 మిరపకాయలు కాటు పెట్టుకున్నాం, కాటు పెట్టినాం ఇట్లా ఉత్తగా టేస్ట్ కొరకు అంతే. గడ్డ కొబ్బరి గసాలు అవి నూనెలో ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది. మనం ఆయిల్లో వేయగానే కొబ్బరి గసాలు వేసి వెంటనే మళ్ళీ వాటర్ పోసి చింతపులుసు చేస్తామనుకోండి, అది పులుసు పెడితే టేస్ట్ ఉండదు, సప్పసప్పగా ఉంటుంది. ఒక రకంగా మధ్యాహ్నం వరకే ఖరాబ్ అయిపోతుంది, ఒక్కొక్కసారి సాయంత్రం వరకే ఖరాబ్ అయిపోతుంది. ఇలా అట్లా కాకుండా ఇట్లా నూనెలో చాలాసేపు మగ్గారు. ఇట్లా ఈ మసాలానే ఆయిల్లో చాలాసేపు మగ్గితే ఇది మీకు మనకు 2 days ఉన్నా ఖరాబ్ కాదు. కర్రీ ఉండదు అనుకోండి, 2 days వరకు ఉంచాం మనము. కానీ చెప్తున్నా, ఎట్లనే ఉండిపోయింది అనుకోండి, ఒకవేళ కొంచెం కర్రీ ఎక్కువ అయ్యి చేసినప్పుడు తినకుండా ఉంటే అది 2 days అయినా ఖరాబ్ కాదు. ఇట్లా ఆయిల్లో బాగా మగ్గితే ఖరాబ్ కాదు, లేదంటే కొబ్బరి వాసన వచ్చి ఖరాబ్ అయిపోతుంది. ఈ సైడ్స్కి వెళ్ళి ఆయిల్ వస్తుంది చూడ, సైడ్స్కి వెళ్ళి ఆయిల్ రావాలి ఎప్పటికైనా. అప్పుడే అది ఏగిపోయిన సంగతి అప్పుడు తెలిసిన. మలుపుతుంటే మనకు స్టార్టింగ్ వేసినప్పుడు మసాలా వేరే లాగా ఉంటుంది, ఇప్పుడు కొంచెం వేగినాక మసాలా వేరే లాగా ఉంటుంది. ఇంట్లో ఇట్లా వస్తుంది కదండి. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో చింతపులుసు వేస్తాము. పిసి పెట్టుకున్నాను నేను పిసి పెట్టుకున్నా జరగ పెడతాను. చూసి మళ్ళీ తర్వాత పులుపు సరిపోకుంటే పులుపు వేద్దాము. ఒకవేళ పులుపు సరిపోయింది అనుకుంటే కాస్త వాటర్ పోసుకుందాం. ఇంత గట్టిగా ఉండొద్దు, కొంచెం గ్రేవీ ఉండాలి. కొంచెం పులుపు చూద్దాం. ఒకసారి పిసుకోద్దు, ఎక్కువ పిసుకోద్దు. ఫస్ట్ చింతపండుని ఎప్పటికైనా ఫస్ట్ సారి పిసకాలి, గట్టిగా పిసకాలి. తర్వాత ఆ నీళ్ళు పోసి ఇట్లా అనాలి అంతే, లేదంటే చింతపండుది చేదు వస్తుంది. మనం ఉడగట్టకుండా ఇట్లా చేయి పెట్టినా కానీ ఇంకా ఈ పుల్లలు ఉంటాయి కదా, పొడి పుల్లలు, ఈ ఇంకా ఒక్కొక్కసారి చింతపండు పెచ్చులు ఉంటాయి. ఈ పెచ్చి అంతా చేతుల సందులోకి వెళ్ళి జారి దానిలో పడిపోతుంటాయి. మనం తింటుంటే నోట్లోకి తట్టు వస్తుంది, గొంతులోకి వస్తుంది, పండ్ల కింద పడుతుంది.
ఎందుకంత ఇట్లా వేస్తుంది కదా దీన్ని మసాలాని ఇప్పుడు మనము ఎగ్స్ మనము పొట్టు తీసి పెండు బబుల్స్ వస్తుంది కదా. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి 1/2 స్పూన్ వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుందాం. 1 స్పూన్ అంటే పెద్ద స్పూన్ కాదు, చిన్న స్పూన్ ఇది కదా. కొత్త గుడ్లు కాబట్టి మొత్తం ఎక్కడ ఒకడ అవి రాలేదు, పొట్టు ఉండి మొత్తం దానికి అతకపోయి రాలేదు. కొత్త గుడ్లు ఉడికించేటప్పుడు ఫస్ట్ ఉడికియగానే తీసి వెంటనే చల్ల నీళ్ళలో వేసి పొట్టు మంచిగా వస్తుంది యాక్చువల్గా. కాకపోతే నేనేం చేసాను, ఇది కర్రీ ప్రిపేరింగ్లో ఉండి ఎగ్స్ ఉడికించిన పక్కకు పెట్టిన. చాకుతోన ఇట్లా కాటు పెట్టుకుందాం, అంటే మొత్తం కొయ్యొద్దు. ఇట్లా ఇది ఇక్కడ లోపలికి తెగాలి. ఈ రౌండ్ భాగం వెనక్కి పెట్టి ముందర భాగం కట్ చేయాలి. ఇట్లా ఓన్లీ అంతే, చేప నోరు తెలుసుకున్నట్టు. దీంతో కట్ చేసి ఏంటంటే దీని కింద పోతుంది, ఇది ఇట్లా మొత్తం కుక్కులు వస్తుంది కదా. అయితే దీనికి ఈజీ మెథడ్ ఏంటంటే దారం, నేను వైట్ కాకుండా రంగు చూపించడానికి రంగు దారం తీసుకొచ్చింది ఇప్పుడు వీటికి. ఇంకో ఇది ఇట్లా పెట్టి ఇట్లా కొయ్యాలంతే. ఇట్లా కోసి ఇట్లా తీయాలి, మొత్తం కొయ్యొద్దు. ఇదైనా సగమే ఇట్లా వస్తుంది. దీన్ని ఇప్పుడు దీనిలో ఎగ్ ఇక్కడ వేసేద్దాం. ఇది కోసినాం కదా, ఇది కూడా ఇక్కడ దీనిలో వేసేద్దాం. ఇది ఇట్లా పొట్టు రానప్పుడు మళ్ళీ గుడ్డుకు పొట్టంతా తీసినాక మళ్ళీ మంచినీళ్ళతో కడగాలి. ఎందుకంటే చిన్న చిన్నవి పీసెస్ ఉంటాయి, గుడ్డు పొసకలు ఉంటాయి. ఇంకా ఇలా మొత్తం కొయ్యద్దు, సగానికే కొయ్యాలి అంతే. మొత్తం చిట్లుతుంది చూడండి ఇప్పుడు బయటికి. స్టవ్ మీద మొత్తం చుట్టుముట్టు మొత్తం పడుతుంది. ఇప్పుడు అది పూర్తి కర్రీ అవుతున్నట్టు లెక్క, మనకు చిట్లుతుంది. ఇట్లా బొబ్బులాగా వచ్చి లోపలికి వెళ్ళి మొత్తం చిట్లుతుంది. ఇంకోసేపు ఉంచితే మళ్ళీ అది మాడిపోతుంది. గుడ్డును కలపొద్దు, కింద ఓన్లీ కర్రీని మాత్రమే అడుగుకి వెళ్ళి కలపాలి. గుడ్డు ఇట్లా పైకి కర్రీలో కొంచెం సేపు ఇట్లా ఉడికిస్తే అది గుడ్డుకు మొత్తము పులుపు అనేది పడుతుంది. అయిపోయింది కర్రీ. ఇది రొట్టెలోకి బాగుంటుంది, అన్నంలోకి బగారన్నంలోకి అయినా, రెడీమేడ్ బగారా రైస్ చెప్పినా కదా దానిలోకైనా మంచిగా ఉంటుంది, వైట్ రైస్లోకైనా మంచిగా ఉంటుంది, చపాతీలోకి బాగుంటుంది. ఈ కర్రీ ఈ రోజు కన్నా రేపటికి ఇంకా బాగుంటుంది. అందుకే కొంచెం ఎక్కువ చేసుకోవాలి ఈ కర్రీ. ఈరోజు తిన్నదానికన్నా రేపు తింటే చాలా బాగుంటుంది టేస్ట్. అంటే సద్దిది అంటారేమో, కాకపోతే సద్దిది కాదు. కాకపోతే అది నిన్న చేసిన కర్రీ ఈరోజు తింటే బాగుంటుంది. అంటే ఈరోజు చేసింది రేపు తినాలి. ఇది అది బాగుంటుంది, రొట్టెలకైనా బాగుంటుంది, అన్నంలకైనా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి. ఎగ్ కర్రీ, ఎగ్ పులుసు. స్టవ్ బంద్ చేద్దాం. అయిపోయింది. ఎగ్ పులుసు, మసాలా ఎగ్ పులుసు, రెస్టారెంట్ టైప్. ఇలా కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఇలా గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఎండాకాలం కదా, ఎక్కువ మాకు కొత్తిమీర పండుతలేదు. కొత్తిమీర వేస్తే 14 డేస్కి వస్తుంది. మెంతెం కూర 3 డేస్కే వస్తుంది. మెంతెం కూర వస్తుంది కానీ కొత్తిమీర వస్తలేదు మాకు, అదో ప్రాబ్లం అయింది. థ్యాంక్స్ అండి.